హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారు? మన ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్న బాలా బయానా. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, మెత్తగా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడ్డానికి గులాబ్ జామ్లా ఉంది కానీ ఇది గులాబ్ జామ్ అయితే అస్సలు కాదు. ప్రాసెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేయాలి అన్నది చాలా సింపుల్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే లాంగ్ వీడియో పెట్టాను. వీడియో మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. బాలా బయానా తయారు చేయడం కోసం ఒక కప్పు చిక్కటి పాలు, అలాగే ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్. ఇది ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఏం పర్వాలేదు, నేను వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇంకా దీంట్లో 2 స్పూన్స్ బెల్లం, ఇంకా పంచదార కూడా యూస్ చేస్తాం. ఇంకా ఈ 4 ఇంగ్రీడియంట్స్తో అయితే మనం బాలా బయానా అయితే తయారు చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పాలు తీసుకోండి. పాలు ఆల్రెడీ మరిగించి చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా మరగనవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చింది అంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. డ్రై కోకోనట్ పౌడర్ మీకు డైరెక్ట్గా షాప్స్లో కూడా దొరుకుతుంది. లేదు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాన్ని మీరు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి తీసుకున్నారు అంటే మీకు డ్రై కోకోనట్ పౌడర్ రెడీ అయిపోతుంది. లేదు అది కూడా ఇష్టం లేదనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా యూస్ చేసుకోవచ్చు. పాలు అలాగే కొబ్బరి తురుము రెండు కూడా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగట్టేస్తుంది. నేను టేస్ట్ కోసం ఇందులోకైతే 1 స్పూన్ పాల పౌడర్ వేసాను. మీకు పాల పౌడర్ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఈ బెల్లం మొత్తం కరిగిపోయి మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. దీంట్లోకైతే నేను 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేసాను. స్వీట్ అనగానే మనం ఇలాచీ పౌడర్ యూస్ చేస్తాం కదా, మీకు నచ్చితే కనుక ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇది మనకి రెడీ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కొద్దిగా చేతిలోకి తీసుకొని ఒక బాల్ కింద చేయండి రౌండ్గా. మనకి దగ్గర పడి ఇలా రౌండ్గా అయింది అంటే కనుక ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారింది అంటే కనుక ఇంకొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అయితే బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చేతిలోకి పిండి తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్లో మీడియం సైజులో అయితే చేశాను. ఇవి మరీ చిన్నవి చేసినా బాగోదు, అలా అని మరీ పెద్దగా చేసినా కూడా బాగోదు. ఇలా మీడియం సైజులో చేస్తేనే చూడటానికి అలాగే తినడానికి కూడా బాగుంటాయి. నేను రౌండ్ షేప్లో చేశాను కానీ మీకు నచ్చిన షేప్లో అయితే ట్రై చేయండి. మొత్తం అన్నీ కూడా ఇలా రౌండ్ బాల్స్ కింద చేసిన తర్వాత వీటిని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కొంచెం గట్టిపడుతుంది. అంటే ఇది మరీ మెత్తగా ఉంటుంది కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు కొంచెం గట్టిపడడం వలన నెక్స్ట్ ప్రాసెస్కి కొంచెం బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం క్యారమిల్ని రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి. పంచదారలో ఎటువంటి వాటర్ కూడా వేసుకోకుండా పంచదారని ఇలా కలుపుతూ ఉంటే పంచదార మనకి మెల్ట్ అవుతుంది. అప్పుడు మనకి క్యారమిల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి. మీరు కలపడం ఆపారు అంటే కనుక అడుగట్టేస్తుంది. మళ్ళీ క్యారమిల్ అనేది చేదుగా కూడా అయిపోతుంది. అందుకని మీరు ఇంకా స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలి. క్యారమిల్ అనేది మనకి చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది. ఇలా చూడటానికి కలర్ మారి పాకం కింద కనిపించింది అంటే కనుక మనకి క్యారమిల్ అనేది రెడీ అయినట్టే. అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్ని అయితే ఇందులో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇదైతే చాలా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే క్యారమిల్ ఎక్కువసేపు ఉంచాము అంటే మనకి హార్డ్ అయిపోయి మనకి క్యారమిల్ చేదుగా అనిపిస్తుంది. ఇదైతే సిమ్లో పెట్టుకొని చేయండి. స్టవ్ ఆఫ్ చేసి అయితే చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసాము అంటే మళ్ళీ క్యారమిల్ మనకి హార్డ్ అయిపోతుంది. ఇదైతే ప్లేట్లోకి వేసుకునేటప్పుడు ప్లేట్లో అయితే మనం ఆయిల్ కానీ గీ కానీ రాసుకోండి. ఇవి చేసేటప్పుడు అయితే భలే సరదాగా అనిపించింది. అంటే ఈ క్యారమిల్లోకి బాల్స్ తీసిన ప్రతిసారి కూడా నాకు చాలా సరదాగా అనిపించింది. చూసారు కదా, మన బాల బయానా అయితే రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇలా సెపరేట్గా అయితే చేసుకోండి. నేను వేసేటప్పుడు అయితే దగ్గరగా వేసేసాను, అందుకని అవి అతుక్కుపోయాయి. మీరు చూసుకొని అయితే విడివిడిగా అయితే వేసుకోండి. ఈ బాలా బయానా అయితే మా జషుకి చాలా బాగా నచ్చింది. అంటే పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, మెత్తగా ఉంది కదా, సో చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే కనుక నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.